హలో అను గారు. చాలామంది స్కిన్ అలర్జీ అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్ ఇవి 2 ఒకటే అనుకుంటూ ఉంటారు. అసలు స్కిన్ అలర్జీకి, స్కిన్ ఇన్ఫెక్షన్స్‌కి తేడా ఏంటి? అవి మనకి రావడానికి గల కారణాలేంటి? ఓకే. స్కిన్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ అలర్జీస్ అనేవి చాలా రకాలున్నాయి. హ్మ్. స్కిన్‌కి ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే అలర్జీ వచ్చే ఛాన్స్ అనేది ఉండింది. హ్మ్. సో, అలర్జీలోనే ఇన్ఫెక్షన్ హెవీగా అయ్యే ఛాన్స్ గూడా ఉండింది. హ్మ్. కొన్ని నార్మల్ స్కిన్ అలర్జీస్ ఉన్నాయి. అవేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి ఆహ్, షిఫ్ట్ అయినా, ట్రాన్స్‌ఫర్ అయినా ఆ ప్లేస్ ఎన్విరాన్మెంట్‌ని బట్టి మనకేమైనా కొంచెం వాటర్ చేంజ్ అయినప్పుడు స్కిన్ ఇచ్చింగ్ అనేది ఉంటుంది. హ్మ్. సో, దాన్ని స్కిన్ ఇన్ఫెక్షన్ కిందకి గూడా కొంతమంది చెప్పుకుంటారు. సో, ఓకే. దానికి దీనికి ఒకటే అని చెప్పుకోవచ్చు మనం. అది ఇది 2 సిమిలర్‌గానే ఉంటాయి ఒకటే విధంగా. హ్మ్. సో, అయితే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ చాలా రకాలున్నాయి. తామర, యెస్. గజ్జి, బొల్లి హ్మ్. అండ్ సోరియాసిస్ హ్మ్. అండ్ హెర్పిస్ జోస్టర్ స్కిన్ ఇన్ఫెక్షన్ అని. హ్మ్. స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఒక్క రకం కాదు. చాలా చాలా రకాలున్నాయి. హ్మ్. ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఉండి స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి క్రానిక్ స్కిన్ ఇన్ఫెక్షన్ అంటారు దాన్ని. హ్మ్. అలా కాకుండా నార్మల్‌గా పొల్యూటెడ్ ఫుడ్, వాటర్ ద్వారా ఎ ఏమైనా బ్యాక్టీరియా వీళ్ళకి ఇంజెక్ట్ అయినప్పుడు వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్ ఇది నార్మల్. ఇది హ్మ్. వెంటనే తగ్గిపోతుంది. ఓకే. హాట్ వాటర్ తాగిన, హాట్ వాటర్‌తో క్లీన్ చేసుకున్న, హ్మ్. కొంచెం నీమ్ లీవ్స్‌తో, నీమ్ ఆయిల్‌తో అక్కడ కొంచెం అప్లై చేసుకున్న, హ్మ్. టర్మరిక్ పౌడర్ అప్లై చేసిన, సో, ఆ ఇన్ఫెక్షన్ అనేది అంతటితోటి కంట్రోల్ అయిపోతుంది. హ్మ్. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటారు. ఓకే. అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్. సో, ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా మనం తినకూడనివి తిన్నా, లేదు అంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. హ్మ్. ఎవరికైనా ఒక ఒక పర్సన్‌కి ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఆ ఇన్ఫెక్షను ఈ పర్సన్ దగ్గరకొచ్చినప్పుడు హ్మ్. వీళ్ళకి వన్ బై వన్ వచ్చే ఛాన్స్ అనేది ట్రాన్స్‌మిట్ అయ్యే ఛాన్స్ అనేది ఉండింది. హ్మ్. సో, వీటిని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటారు. సో, ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంత ఫాస్ట్‌గా ఎళ్ళిపోదు. హ్మ్. దీనికి ఇది మినిమమ్ 1 వీక్, 1 మంత్ వరకు ఉండొచ్చు. అంటే కంట్రోల్ అవుతుంది. హ్మ్. ఒక 2-3 డేస్ లోపులోనే. బట్ లోపలనేది ఈ ఫంగస్ అనేది బతికే ఉంటుంది. హ్మ్. దీనికి వీళ్ళు మినిమమ్ ఒక 1 మంత్ వరకు ట్రీట్మెంట్ అయితే తీసుకొని ఉండాలి. ఓకే. ఇదొకటి. అండ్ వైరల్ స్కిన్ ఇన్ఫెక్షన్స్. హ్మ్. వైరల్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే మనం చెప్పుకోవాల్సింది మనకేమైనా వైరల్ ఫీవర్స్ లాంటివి వచ్చినా, హ్మ్. లేదు అంటే కొన్ని వైరస్‌లున్నాయి మనకి. సీఎంవి, టాక్సోప్లాజ్మా, రుబెల్లా హ్మ్. అండ్ హెచ్ఐవి, హ్మ్. హెర్పిస్ 1, హెర్పిస్ 2, ఐజీజీ, ఐజీఎమ్స్. సో, ఇవన్నీ మినిమమ్ ఒక 13 వరకు ఎస్టీడీ వైరసెస్ ఉన్నాయి. సో, ఓకే. ఈ వైరస్‌లో ఏవి ఇంజెక్ట్ అయిన ఆ పర్సన్‌కి ఏ వైరస్ ఉన్నా అప్పుడొచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్ క్రానిక్‌గా ఉంటుంది. హ్మ్. సో, అదేంటి వీళ్ళు వైరస్‌ని కంట్రోల్ చేసుకున్నప్పుడే ఆ స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అవుతుంది. హ్మ్. అలా కాకుండా వీళ్ళు ఓన్లీ స్కిన్‌కి వరకే వాడారు అనుకోండి, హ్మ్. అది 2-3 డేస్ వీళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ తగ్గినట్లుగా అనిపిస్తుంది. హ్మ్. బట్ అగైన్ మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ రైజ్ అవుతుంది. హ్మ్. అప్పుడు నువ్వు హెవీ యాంటీబయోటిక్స్ తీసుకున్నా కూడా అది కంట్రోల్ అవ్వడానికి ఛాన్స్ లేదు. హ్మ్. అదే నువ్వు లోపల ఉన్న వైరస్‌ని గనుక కంట్రోల్ చేస్తే ఈ వైరల్ స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్‌లోకొస్తుంది. హ్మ్. సో, ఇది రకరకాలుగా ఉంటాయి స్కిన్ ఇన్ఫెక్షన్స్ గూడా. చాలామంది తామరొస్తే వన్స్ వచ్చిన తర్వాత ఇంకా పోదు, లైఫ్ లాంగ్ డిసీజ్ అని గూడా చెప్తూ ఉంటారు. అండ్ తగ్గినట్టే అనిపించి మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అంటారు. దానికెందుకు దానికి గల కారణాలేంటి? తామర ఎనకటి రోజుల్లో ఇలా చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడైతే అంత ఏం లేదండి. హ్మ్. తామర వచ్చిన వెంటనే వాళ్ళ క్లాత్స్ అవి కొంచెం సెపరేట్‌గా పెట్టుకొని, హ్మ్. వాళ్ళు కొంచెం హైజీనిటీ మెయింటైన్ చేస్తూ ఉంటే, ఇమ్యూనిటీ స్ట్రాంగ్‌గా ఉంటే ఈ హ్మ్. తామర అనేది తగ్గుతుంది. హ్మ్. అసలు తామర ఎందుకొచ్చిందో ఫస్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి, వచ్చిన రీజన్ గనక వాళ్ళు తెలుసుకోగలిగితే, ఆ హ్మ్. డాక్టర్ కరెక్ట్ మెడిసిన్‌నే వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తారు. వాళ్ళు ఆ మెడిసిన్ వాడితే ఈజీగా తగ్గుతుంది. హ్మ్. సోరియాసిస్ గూడా సేమా? ఇది సోరియాసిస్ అనేది ఇది ఆటో ఇమ్యూన్ స్కిన్ ఇన్ఫెక్షన్ అంటారు. హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం ఎలా చెప్పాలి అంటే, మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక బాడీ గార్డ్‌ని పెట్టుకుంటాము. హ్మ్. సో, అయితే ఆ బాడీ గార్డ్ ఏంటి మన మీదకి ఎవరైనా ఫైటింగ్‌కొచ్చినప్పుడు వాళ్ళ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయాలి. హ్మ్. అలా కాకుండా మన బాడీ గార్డే మన పైన రివర్స్ అయ్యి మన మీద ఫైట్ చేశాడనుకోండి, హ్మ్. అప్పుడేమవుద్ది మనకి దెబ్బలు తగులుతాయి. హ్మ్. అలానే మన బాడీలో మన బాడీని ప్రొటెక్ట్ చేసే సెల్స్ ఏవైతే ఉంటాయో, హ్మ్. అవి మనల్ని ప్రొటెక్ట్ చేయకుండా అగైనెస్ట్‌గా మన పైనే ఫైట్ చేస్తే, అప్పుడు ఈ సోరియాసిస్ అనే ఈ క్రానిక్ స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. హ్మ్. అప్పుడు ఏం చేయాలి అంటే, మనల్ని ప్రొటెక్ట్ చేసే ఈ సెల్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఇమ్యూన్ సెల్స్ అంటారు. హ్మ్. సో, మనం ఇమ్యూనిటీని బాగా పెంచుకోవడం వల్ల ఈ సెల్స్ ఎక్కువగా అయిపోయినాయి.
అప్పుడు మన ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ మనం కంట్రోల్ చేసుకోగలిగితే కొంచెం సిట్రస్ ఫ్రూట్స్ వీటి వల్ల మనకి ఇమ్యూన్ సెల్స్ అనేవి పెరుగుతాయి బాగా. ఓకే. సో ఆ సిట్రస్ ఫ్రూట్స్ని మనం కొంచెం తగ్గించుకొని తీసుకుంటే ఈ ఇమ్యూన్ సెల్స్ కంట్రోల్లోకి వచ్చి ఈ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు చాలా మంది మెలాస్మా కూడా ఈ స్కిన్ ఇన్ఫెక్షన్, స్కిన్ అలర్జీ కిందకి కూడా లెక్కేస్తూ ఉంటారు. మెలాస్మా దీని కిందకే వస్తుందా, లేకపోతే మెలాస్మా కంటూ సపరేట్ ట్రీట్మెంట్స్ అలా ఉంటుంది? అంటే ఈ ట్రీట్మెంట్స్ అన్ని ఒకదానికి ఒకటి రిలేటెడ్గానే ఉంటాయండి. ఈ మెలాస్మా ఇవన్నీ కూడా కొంతమందికి చూసుకుంటే మనము ఓన్లీ మౌత్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది, జెనిటల్ ప్లేస్లో మాత్రమే స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, లిప్స్ పైన స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, అండ్ లైక్ చంకల్లో ఉంటుంది ఎక్కువగా. సో ఇక్కడే ఎందుకు ఉంటుంది అని అంటే వీళ్ళకి ఏమైనా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఉండొచ్చు, లేదు అంటే థైరాయిడ్ అండ్ డయాబెటిక్ ఇష్యూ ఉన్నా కూడా వీళ్ళకి ఇక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఇక్కడ వీళ్ళకి స్కిన్ పైన ఇన్ఫెక్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ లైక్ ఇదంతా కూడా బ్లాక్ లైన్స్ రావడం ఇదంతా కూడా. ఫైనల్గా స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ అలర్జీస్ కానీ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంట? ఫస్ట్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు మన తీసుకునే ఫుడ్ ప్రాపర్గా కుక్ చేసుకుంటున్నామా లేదా చూసుకోవాలి. అండ్ దానితో పాటు మనం ప్లేస్ టు ప్లేస్ చేంజ్ అయినప్పుడు హాట్ వాటర్ తీసుకోవడం, అండ్ మనం ప్లేట్స్ కూడా తినే ముందు మళ్ళీ క్లీన్ చేసుకొని తీసుకోవడం, ఇటువంటివి చేస్తూ ఉండాలి. అండ్ అన్నోన్ పర్సన్స్తో మనం ఎప్పుడైనా మీట్ అయినప్పుడు నార్మల్గా షేక్ అండ్ ఇలాంటివి తీసుకున్నప్పుడు అక్కడ మనం ఇవన్నీ వాడుకుంటూ ఉండాలి. అండ్ మన డ్రెస్ కూడా మనం క్లాత్స్ వాష్ చేసుకుంటాం కదా, సో క్లాత్స్ వాష్ చేసుకున్నప్పుడు చాలామంది అతి శుభ్రం చేస్తూ ఉంటారు, అంటే డిటర్జెంట్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలా వాడడం వల్ల కూడా ఏమవుతుంది అంటే మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ డిటర్జెంట్స్ వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ కొంచెం డెలికేట్గా ఉందనుకోండి, ఆ స్కిన్ పైన మొత్తం కూడా రెడిష్గా అయిపోయి ఇన్ఫెక్షన్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో హెవీ డిటర్జెంట్స్ వాడకూడదు. అండ్ దానితో పాటు అన్నోన్ పర్సన్స్తో మనం షేక్ అండ్ తీసుకున్నా, నార్మల్గా హగ్ చేసుకున్నా మినిమం ప్రికాషన్ అనేది తీసుకుంటూ ఉండాలి. అంటే హాట్ వాటర్తో క్లీన్ చేసుకోవడం, శానిటైజర్ వాడడం ఇలాంటివి చేస్తూ ఉండాలి. సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు కాటన్ క్లాత్స్ వాడుతూ ఉండాలి. అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మల్టిపుల్ పార్ట్నర్స్తో సెక్షువల్ రిలేషన్ ఉన్నా కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తే కనుక అవి చాలా రోజుల వరకు ఉండిపోతాయి. సో అటువంటి రిలేషన్స్ని బ్రేక్ చేసుకోవాలి ఇవి. అండ్ సోరియాసిస్ ఇటువంటి డిసీజెస్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా కొంచెం లైక్ డ్రై తేమ ఉండే ప్లేస్లో ఉండడం, బాడీని ఎప్పుడు డ్రై లేకుండా చూసుకోవడం ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.